హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామెడీ షో బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు విశేషం ఏమిటంటే మేమైతే పొద్దున్నే ఈ ఉరవకొండ నుంచి గుంటకల్ వెళ్ళే రూట్కి మార్కెట్ యార్డ్ అయితే ఉందన్నమాట. అందులో ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఫ్రెండ్స్, మీరు ఈ వేప చెట్టు యొక్క విశేషం ఏమిటంటే చూడండి, దీనికైతే పాలు అన్నటువంటివి కారుతూ ఉన్నాయన్నమాట. మీరైతే క్లియర్గా చూడొచ్చు. అండ్ పైన నుంచి కింద వరకు కూడా చాలా రోజుల నుంచి కారుతూనే ఉందన్నమాట పాలు. హాయ్ ఫ్రెండ్స్, మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర గారు స్వామి చెప్పినట్లుగా అంపగోపురం మీద కాకి నీళ్లు తాగుతాయని చెప్పాడు గతంలో. ఈ వేప చెట్టుకి కళ్ళ కారుతాయని చెప్పినాడు. ఇప్పుడేమో వేప చెట్టుకి కళ్ళ కారింది. ఇది ఒక వింత. పగిలే ఆకాశంలో నక్షత్రాలు 3 నక్షత్రాలు కనపడతాయని చెప్పినాడు. అవి చూసి కుప్పలు జనాలు చనిపోతారని కూడా చెప్పారు. అలాగే ఏనుగు పందిపిల్లని ఇంటానని కూడా చెప్పినాడు. మన స్వామి చెప్పినట్లుగా అన్ని జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఇంకా ఎన్ని జరుగుతాయో మహానుభావులు అద్భుతం చెప్పినాడు. అలాంటివి ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో ఏమి కదో పరమాత్మ తెలుసల్లా. మన రాత ఆడుంటే ఆడ. ఫ్రెండ్స్, అదేవిధంగా మన వీరబ్రహ్మం స్వామి గారు కొన్ని అయితే అంటే ముందు జరిగేవి అయితే కొన్ని చెప్పారు కదా, చాలా అయితే చెప్పారనమాట. అదేవిధంగా దుర్గమ్మ ముక్కు పొడక మునిగితేనే ఈ ప్రపంచం మొత్తం అంతమైపోతుంది అనే టైపు. అర్ధరాత్రి సూర్యుడు ఎర్రగా మండుతాడు అని కూడా ఆయన అయితే చెప్పారు. ఫ్రెండ్స్, అదేవిధంగా పంది వచ్చి కోతుల్ని కనడం ఎక్కడైనా చూసారా? కానీ అది కూడా కాలజ్ఞానంలో జరుగుతుందని అయితే రాసింది. ఫ్రెండ్స్, తర్వాత అన్నదమ్ముల మధ్య వాయు వరుసలు అన్నటువంటివి లేకోకుండా ఆస్తుల కోసం ఒకరొకరు చంపుకునేటువంటి పరిస్థితి అయితే వస్తుందని కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా ప్రజెంట్ మనం ఈ యుగంలో అయితే చూస్తున్నాం అనమాట. కూడా శ్రీకేశ్వరమానికి కళ్ళగారింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈరోజు అయితే యాప చెట్టుకి కళ్ళు పాలు అన్నటువంటివి కారుతూ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇది చూసి మాకి అవునే అని గుర్తు తెచ్చుకున్నాం. అదేవిధంగా ఈ వీడియో తీసి మీ అందరికీ రీచ్ అయ్యేలాగా చేద్దాం అనేసి మా ఈ చిన్న ప్రయత్నం అనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదైతే మన ఉరవకొండ నుంచి గుంటకల్ వెళ్ళేటప్పుడు మన మార్కెట్ యార్డ్లో లోపలికి ఎంటర్ అయితేనే ఈ చెట్టు అన్నటువంటిది అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్రహ్మం గారు చెప్తున్నటువంటివి చాలా వరకు నిజమవుతా ఉన్నాయి. అండ్ ఈరోజు ఇది చూడడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అది మన ప్రాంతంలో ఈ వింత జరగడం అన్నట్టు. ఫ్రెండ్స్, ఏదేమైనా ఈ కలియుగంలో మంచిగా బతకండి. ఒకరిని మోసం చేయకోకుండా, ఒకరిని గొబ్బు లేకోకుండా, నమ్మినోళ్ళని ఇంకా దెబ్బతీయకోకుండా ఫ్రెండ్స్ కలిసి మెలిసి సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం త్వరలో నిజమవుతుంది అనుకోవడానికి ఈ నిదర్శనాలు అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఏదేమైనా ఈ వీడియో మీ అందరికీ చేరాలనేసి మా ప్రయత్నము. అండ్ నాతో పాటు ఈరోజు నెట్టికల్లు మేమిద్దరు అయితే ఇక్కడ ఉన్నాము. నెట్టికల్లు దిస్కల్లు. ఫ్రెండ్స్, అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు మన కెమెరామెన్ హరీఫ్ అన్న చాలా చాకచక్యంగా మేము మాట్లాడుతా అంటే వీడియో తీస్తా ఉన్నాను అనమాట. క్రెడిట్ గోస్ టు దిస్ మ్యాన్, వీడియో క్రెడిట్ గోస్ టు హరీఫ్ అన్న. ఓకేనా హరీఫ్ అన్న, థ్యాంక్స్. ఎల్లమ్మ తల్లి